హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి videovillas.com వ్యూవర్స్ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ పర్టికులర్ వీడియో క్లిప్లో మీకు ఇప్పుడు ఫ్లాష్లో ఉన్నటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి మనము నావిగేషన్ అంటే ఒకసారి మనం ఫైల్ని ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో వివిధ అంశాలు ఆ ఫైల్ని జూమ్ ఇన్ చేయడానికి కానివ్వండి, జూమ్ అవుట్ చేయడానికి కానివ్వండి, లేదంటే అటు ఇటు మూవ్ చేయాలన్నా ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి కొన్ని ప్రాథమికమైన అంశాలు మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఆల్రెడీ ఇంతకుముందు వీడియో క్లిప్లో కొంతవరకు సమాచారం ఇవ్వడం జరిగింది మేము. కాకపోతే ఈ వీడియో క్లిప్లో ఇంకొంచెం డీటెయిల్గా మనం చూద్దాం వాటిని. సరే, జనరల్గా ఏ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినప్పుడైనా సరే మనకి స్ప్లాష్ స్క్రీన్ అనేటువంటిది ఒకటి వస్తుంది. స్ప్లాష్ స్క్రీన్ మళ్ళీ చెప్తున్నాను. ఇది వచ్చిన తర్వాత ఒకసారి మనకి ఇక్కడ ఇంతకుముందు ప్రీవియస్ వీడియో క్లిప్లో మీకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. శాంపిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఏమైనా హెల్ప్ కావాలనుకున్నప్పుడు లెర్న్ అనేటువంటి ఈ కాలంలో చూడొచ్చు. న్యూ ఫైల్ చేసేటప్పుడు ఈ కాలంలో ఉంటాం. ఏదైనా ఎగ్జిస్టింగ్ మోడల్స్ని బేస్ చేసుకుని ఏదైనా డిజైన్ చేయాలన్నప్పుడు టెంప్లెట్స్ని యాక్సెస్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి చేయడం అనేది జరుగుతుంది. జనరల్గా నేను ప్రస్తుతానికి యాక్షన్ స్క్రిప్ట్ 3.0తో 3.0 అని పిలుస్తుంటారు కొన్ని చోట్ల తో ఫైల్ని క్రియేట్ చేయడం జరిగింది. జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి ఇక్కడ చాలా క్లియర్గా స్టేజ్ ఉంది, అదేవిధంగా టైమ్ లైన్ మనకుంది, మెనూ బార్ ఉంది, అదేవిధంగా ప్యాలెట్స్ ఉన్నాయి, టూల్ బాక్స్ వచ్చింది. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అని కూడా డిస్ప్లే అవ్వడం జరిగింది. అయితే జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు వర్క్ స్పేస్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. స్మాల్ స్క్రీన్స్ కానివ్వండి, స్మాల్ స్క్రీన్స్ అంటే మీకు తెలిసిందే డివైజెస్కి చేసేటప్పుడు, అలాగే ప్రోగ్రామర్స్ ఎవరైనా ఉంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఈ వర్క్ స్పేస్ని, అలాగే డిజైనర్స్ దీన్ని యూజ్ చేయొచ్చు. ప్రోగ్రామర్స్ మళ్ళీ ఏదైనా సరే ఎడిటింగ్ వాళ్ళ ప్రోగ్రామ్స్ని క్రాస్ చెక్ చేసుకోవాలన్నప్పుడు డీబగ్గింగ్ అంటాం దాన్ని, ఆ ఇంటర్ఫేస్ కావాలన్నప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. లేదంటే యానిమేటర్స్ ఉంటే వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. క్లాసికల్ స్టైల్ అంటే ద ఒరిజినల్ స్టైల్ ఆఫ్ ఫ్లాష్ మైక్రోమీడియా దగ్గర ఉన్నప్పుడు ఏ స్టైల్ అయితే ఉందో ఆ వర్షన్ మీకు డిస్ప్లే అవ్వాలనుకున్నప్పుడు క్లాసిక్ స్టైల్ ఆన్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా ప్యాలెట్స్ ఇవన్నీ కూడా అదే విధంగా అరేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా జనరల్గా అరేంజ్మెంట్స్ అనమాట. ఎప్పుడైతే యానిమేటర్ అనేది క్లిక్ చేస్తారో యానిమేటర్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉండాలో అది వచ్చేస్తుంది మనకి. సో స్టేజ్ ఏ విధంగా ఉంటుంది, మిగిలినవన్నీ కూడా ఈ విధంగా అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ వర్క్ స్పేసెస్ మొత్తం కూడా మనకి ఎలా నచ్చితే ఆ విధంగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా మీకు నచ్చిన విధంగా ఈ ప్యాలెట్స్ అన్నిటిని కూడా అరేంజ్ చేసుకొని వాటిని మళ్ళీ న్యూ వర్క్ స్పేస్లోకి వెళ్ళి సేవ్ చేయటం ఇవన్నీ కూడా ఉంటాయి జనరల్గా. అలాగే వాటిని మళ్ళీ మనకి ఎక్కువ వర్క్ స్పేసెస్ కనుక ఉన్నట్టయితే వాటిని మేనేజ్ చేయాలంటే, వాటి నేమ్స్ చేంజ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ మేనేజ్ వర్క్ స్పేసెస్ నుంచి చేస్తామన్నమాట. అయితే ప్రస్తుతానికి నేను ఎసెన్షియల్స్ అనేటువంటి స్పేస్కి వెళ్తున్నాను. దాంట్లో కూడా ఎవరైనా ఏదైనా మార్పులు చేసినట్టయితే రీసెట్ ఎసెన్షియల్స్ అని క్లిక్ చేయడం ద్వారా ఒరిజినల్గా ఏదైతే లుక్ అండ్ ఫీల్ దానికి రూపం ఏదైతే ఉంటుందో, ఆ వర్క్ స్పేస్ రూపం ఏదైతే ఉంటుందో దాని యాజ్ ఇట్ ఈజ్ మీరు తీసుకోవడం కోసం ఆ విధంగా మీరు ఇక్కడ రీసెట్ అనేటువంటి ఆప్షన్ని యూజ్ చేయొచ్చు అనమాట. అయితే జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు ఫైల్ నేమ్ వచ్చి మనకి ఇక్కడ అన్టైటిల్డ్ అంటే పేరు ఏమేమన్నప్పుడు జనరల్గా మనకి అన్టైటిల్డ్ అనే వస్తుంది. సో ద మొమెంట్ ఎప్పుడైతే ఏ క్షణం అయితే మీరు దానికి అంటే డెస్క్టాప్కి వచ్చేసాం, ఒక నేమ్ ఇద్దాం మనం ఇక్కడ, ఫ్లాష్ ట్రైనింగ్ అని చెప్పి ఒక నేమ్ ఇస్తాం. కొంచెం జాగ్రత్తగా గమనించినట్టయితే పైన మనం టైప్ చేసింది దాని ఫైల్ నేమ్ అంటాం, అది యూజర్ ఎంటర్ చేసేటువంటిది. సో ఫ్లాష్ CS6 డాక్యుమెంట్ .fl అనేటువంటిది ఆటోమేటిక్గా ఫ్లాష్తో వచ్చేటువంటి ఎక్స్టెన్షన్. ఇంతకుముందు వీడియో క్లిప్లో వీటి గురించి జనరల్గా నేను మాట్లాడటం జరిగింది. ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి, అలాగే ప్రీవియస్ 5.5 వర్షన్కి సంబంధించి ఏమైనా కావాలంటే కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికి నేను ఏమేమి మార్చకుండా FLA అనేటువంటి ఆప్షన్తోనే సేవ్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఎప్పుడైతే సేవ్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు ఆ టైటిల్ అనేటువంటిది అన్టైటిల్డ్ పోయి ఫ్లాష్ ట్రైనింగ్ అని మనం ఇచ్చాం కాబట్టి అదే నేమ్ ఇక్కడ మనకి రికార్డ్ అవడం అనేది జరిగింది. అదే కాకుండా ప్రస్తుతం మీరు ఏ సీన్లో ఉన్నారు, ఎందుకంటే ఒకే ఫైల్లో మీరు నెంబర్ ఆఫ్ సీన్స్ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఇక్కడ మనకు ఉంది. అందుకని మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే సీన్ 1 అనేటువంటి ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. అలాగే మీకు మల్టిపుల్ సీన్స్ కనుక ఉన్నట్టయితే ఆ సీన్స్ మొత్తాన్ని కూడా మీరు ఇక్కడ ఈ లిస్ట్లో చూడొచ్చు అనమాట. ఇది కూడా మనకి స్టేజ్కి లిటిల్ కొంచెం పైన రైట్ సైడ్లో మనకి కనపడుతూ ఉంటుంది. అదే ఒకసారి మనం విండో మెనూలోకి వెళ్ళినట్టయితే ఈ అదర్ ప్యానల్స్ అనేటువంటి ఆప్షన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే దీంట్లో మనకి సీన్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి మనకి ఎన్ని సీన్స్ కావాలనేటువంటిది కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సీన్స్ని మీరు పవర్ పాయింట్లో స్లైడ్స్ అనుకోవచ్చు, జనరల్గా అనుకోవచ్చు ఆ విధంగా.
అట్లాగే మనం ఫ్లాష్ లోపలే అంటే ఫ్లాష్ ఎన్విరాన్మెంట్లోనే అట్లాంటి ప్రజెంటేషన్స్ ఇవేమన్నా డిజైన్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ సీన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. చాలా వరకు చాలామంది ఈ సీన్స్ని ఇగ్నోర్ చేస్తారు, యూజ్ చేయరు. కొంచెం మనం నేర్చుకునేటప్పుడు ఆ సీన్ యొక్క పర్పస్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తాం ఏంటి అని తెలుసుకుంటే దాని అవసరం ఎక్కడ మనకు వస్తుందో 100% అక్కడ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు సాఫ్ట్వేర్లో ఏ ఫీచర్ ఇచ్చినా సరే అవసరం లేకుండా దాని ఉపయోగం లేకుండా అయితే ఇవ్వరు. కాబట్టి దాన్ని ఎక్కడ యూజ్ చేస్తారని తెలుసుకుంటే దాని అవసరం వచ్చినప్పుడు మనం వాడచ్చు అనేది నా ఉద్దేశం. ఇది ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నమాట. సో ఎప్పుడైతే మీరు యాడ్ సీన్ అని క్లిక్ చేస్తారో ఒక న్యూ సీన్ యాడ్ అయిపోయింది. ఇట్లా మనకు నచ్చిన అటువంటి నెంబర్ ఆఫ్ సీన్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఈ సీన్స్ని యాడ్ చేసిన తర్వాత ఏదైనా ఒక పర్టికులర్ సీన్ని డూప్లికేట్ చేయాలన్నప్పుడు నెక్స్ట్ బటన్ మనకి ఇక్కడ డూప్లికేట్ సీన్ అనేది ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చి మొట్టమొదటిగా ఇక్కడ మనకి యాడ్ సీన్, తర్వాత డూప్లికేట్ సీన్ అని ఉంటుంది. సో ఏ సమయంలో అయినా సరే మీకు ఏదైనా సీన్ బై మిస్టేక్ మీరు క్రియేట్ చేశారని అనుకుంటే ఆ సీన్ మీద క్లిక్ చేసి పక్కనే మనకి డిలీట్ ఐకాన్ కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తాం ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అయితే ఒకసారి గమనించినట్టయితే ఈ సీన్స్ మొత్తాన్ని కూడా మీరు ఇక్కడ నుంచి గమనించవచ్చు. సీన్ 1 ఇందాక మొట్టమొదటిగా ప్రథమంగా మనం సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినప్పుడు మనం చూసింది ఒక సీన్ 1 మాత్రమే. సో ఇప్పుడు ప్రస్తుతం మొత్తం 7 సీన్స్ క్రియేట్ చేశాం కాబట్టి ఆ 7 ఇక్కడ మనకి డిస్ప్లే అవడం అనేది జరుగుతుంది. మీకు ఏ సీన్లోకి వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ సీన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ సీన్లోకి వస్తాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ప్రతి సీన్కి దానికి ఇండివిజువల్గా సో అక్కడ ఒక స్టేజ్ వస్తుంది మనకి, మళ్ళీ టైమ్ లైన్ ఉంటుంది, దాని లేయర్స్ దానికి ఉంటాయి మళ్ళీ సపరేట్గా. మీరు ఏదైనా సరే కంటెంట్ యాడ్ చేశారంటే అదంతా కూడా ఆ పర్టికులర్ సీన్లోనే వర్క్ అవుతూ ఉంటుంది. కావాలంటే వేరే సీన్స్లో కూడా షేర్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. సో ఈ విధంగా మనకి సీన్స్ అనేటువంటివి మనకి క్రియేట్ అవుతుంటాయి. జస్ట్ మీకు అర్థం అవడం కోసం సీన్ 1లో నేను ఏం చేస్తున్నాను అంటే జస్ట్ ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను. సీన్ 2కి వచ్చేటప్పటికి ఓవెల్ ఒకటి డ్రా చేస్తున్నాం, ఆర్ లిప్స్ అనుకోవచ్చు, పర్ఫెక్ట్గా ఉంటే సర్కిల్ అని కూడా అనొచ్చు. అలాగే సీన్ 3కి వచ్చేటప్పటికి పాలీస్టార్ అనేటువంటి టూల్ని యూజ్ చేసి ఒక షేప్ డ్రా చేసాం. సో ఇప్పుడు మనం సీన్ 1లో ఉన్నాం, దెన్ సీన్ 2, దెన్ సీన్ 3. ఈ విధంగా మనం కాంటెంట్ని కూడా చూడొచ్చు అనమాట. అయితే ఇక్కడ చిన్న తమాషా ఏంటంటే ఇది వర్క్ చేసేటప్పుడు మాత్రమే మనకి ఈ విధంగా కనపడుతుంది. ఒకసారి ఎప్పుడైతే మనం కంట్రోల్లోకి వచ్చి టెస్ట్ మూవీలోకి వచ్చేసి ఎప్పుడైతే టెస్ట్ దీనికి షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఎంటర్ ఉంటుంది అంటామో ఆటోమేటిక్గా మీకు జాగ్రత్తగా గమనించండి చాలా త్వరగా వచ్చేసి వెళ్ళిపోతున్నాయి అన్నీ కూడా. ఎందుకంటే మనం 3 సీన్లు చేసినా 5 సీన్లు చేసినా 7 సీన్లు చేసినా సరే ఇక్కడ ప్రతి సీన్లో కూడా మనకి ఏముందంటే ఒక్క ఫ్రేమ్ మాత్రమే ఉంది, సింగిల్ ఫ్రేమ్ ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఒక ఫ్రేమ్ అయిపోగానే ఇమీడియట్గా అది నెక్స్ట్ సీన్లోకి జంప్ అయిపోతుంది, అలాగే నెక్స్ట్ సీన్లోకి జంప్ అయిపోతుంది. అందుకని మీకు ఇక్కడ కూడా దాన్ని పాజ్ చేసేటువంటి అవకాశం ప్రస్తుతానికి మనం ఏమీ అటువంటిది ఇవ్వలేదు కాబట్టి, లేదా దానికి కొంచెం టైం తీసుకునే విధంగా దాన్ని అరేంజ్ చేయలేదు కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి అది జంప్ అవడం వల్ల మనకి చాలా త్వరగా అది వచ్చి వెళ్ళినట్టు ఉందన్నమాట. అయితే దీన్ని మనకు నచ్చిన విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా సేపట్లో కొన్ని వీడియో క్లిప్స్లో ఈ టైమ్ లైన్ గురించి మాట్లాడేటప్పుడు మీకు పూర్తిగా దాని గురించి అవగాహన అయితే వస్తుంది. సో మీరు టెస్ట్ చేయాలంటే కంట్రోల్ టెస్ట్ మూవీ టెస్ట్ అనొచ్చు, లేదంటే షార్ట్ కట్ ప్రెస్ చేస్తున్నాం ప్రస్తుతం నేను కీబోర్డ్ మీద కంట్రోల్ ఎంటర్ అన్నా కానీ అదే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి సీన్స్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. దీన్ని కూడా మీరు కొంచెం ఏదైనా మీకు నచ్చినటువంటి ఒక చిన్న ప్రజెంటేషన్ లాంటిది ఏదైనా తీసుకొని వాటిని ఏదైనా స్లైడ్ ప్రజెంటేషన్ అనుకోండి, లేదంటే మీ కెరీర్ గురించి కానివ్వండి, లేకపోతే మీ బయోగ్రఫీ అనుకోండి, లేకపోతే ఏదైనా సరే మీకు నచ్చినటువంటి ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ని కొన్ని స్లైడ్స్ కింద డివైడ్ చేసుకొని ఒక్కొక్క స్లైడ్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క సీన్లో ఈ విధంగా మీరు అరేంజ్ చేసుకుంటూ వచ్చి చక్కటి అవుట్పుట్ కనుక క్రియేట్ చేసినట్టయితే మీకు సీన్స్ మీద కూడా మంచి అవగాహన వస్తుంది అనేది నా ఉద్దేశం. అయితే మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ సీన్స్తో పాటే దాని పక్కనే మనకి ఎడిట్ సింబల్స్ అని ఉన్నాయి. అయితే దీంతో సింబల్తో వర్క్ చేసే ముందు మీకు ఒక ప్రాథమికంగా ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. అసలు సింబల్ అంటే ఏంటి, మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. సో సింబల్ అనే దాన్ని మనం జనరల్గా మన టెక్నికల్ డెఫినేషన్లో చూసినట్టయితే రీయూజబుల్ ఆబ్జెక్ట్ అని పిలుస్తుంటారు. సింబల్ని రీయూజబుల్ ఆబ్జెక్ట్ అని పిలుస్తుంటారు. ఇది ఇల్లస్ట్రేటర్లో కూడా ఉంటుంది, ఎటువంటి మార్పు అయితే లేదు దాంట్లో. అసలు రీయూజబుల్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఉదాహరణకి మీరు ఒక షేప్ ఈ విధంగా డ్రా చేసామని అనుకుందాం. షేప్ డ్రా చేసిన తర్వాత దీనికి ఇంకో కాపీ కావాలనుకోండి. జనరల్గా మనం ఏం చేస్తాం, ఎడిట్ మెనూలోకి వెళ్ళి కాపీ అనేసి అలాగే ఎడిట్ మెనూలోకి వచ్చేసి పేస్ట్ ఇన్ ప్లేస్ కానీ పేస్ట్ ఇన్ సెంటర్ కానీ ఏదైనా సరే మనకు నచ్చినటువంటి కమాండ్ వాడి పేస్ట్ చేస్తాం. అలాగే ఇంకొక కాపీ కావాలనుకున్నప్పుడు మళ్ళీ పేస్ట్ అనండి. ఇట్లా 2-3 కాపీలు అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ మీకు చెప్పాల్సింది ఏంటంటే
ఉదాహరణకి మీరు ఒక షేప్ డ్రా చేశారు, దీని సైజు ఒక 10 కిలోబైట్స్ ఉందని అనుకుందాం రఫ్గా, జస్ట్ అర్థం అవడం కోసం. దీన్ని ఎప్పుడైతే మీరు డూప్లికేట్ చేస్తారో ఇంకొక 10 కిలోబైట్స్ యాడ్ అయినట్టే లెక్క. అలాగే ఇంకోటి ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో ఇంకో 10 కిలోబైట్స్ యాడ్ అయినట్టే లెక్క. అంటే ఏంటి, మొత్తం ఇక్కడ మీరు చూస్తున్న దానికి 30 కిలోబైట్ ఇన్ఫర్మేషన్ మీకు కనపడుతుందని ఉద్దేశం అనమాట. అది జస్ట్ మీకు అర్థం అవడం కోసం కిలోబైట్ అన్నాను. అది ఎంబీ అయితే 1 MB అనుకోండి, టోటల్ 3 MB ఉంటుంది. ఉదాహరణకి ఇది 10 MB ఉందనుకోండి, మొత్తం 30 MB అవుతుంది. సో ఆ విధంగా డూప్లికేట్ చేయడం వల్ల కొంచెం ఫైల్ సైజ్, కంటెంట్ ఎప్పుడైతే డైరెక్ట్గా డూప్లికేట్ అవుతుందో ఫైల్ సైజ్ కూడా దానికి డైరెక్ట్గా ప్రభావితం అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అందుకని మనకి ఇక్కడ లైబ్రరీ అనేటువంటి ఒక ప్యాలెట్ ఉంటుంది. ఇక్కడ మనం సింబల్స్ని స్టోర్ చేసుకుంటాం అనమాట. ఇందాక చెప్పినట్టుగా సింబల్ అనేది ఒక రీయూజబుల్, అంటే మరలా ఉపయోగించుకునేటువంటి ఒక ఆబ్జెక్ట్. సో దాన్ని అసలు ఎట్లా క్రియేట్ చేయాలనేటువంటి డౌట్ కూడా మీకు వస్తుంది. కాబట్టి సహజంగా మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక ఆర్ట్ పీస్ని క్రియేట్ చేసి కొంచెం ఒక్కసారి సింబల్ లైబ్రరీ ప్యాలెట్లో కనుక వచ్చినట్టయితే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ షేప్ని ఎప్పుడైతే పట్టుకొని డ్రాగ్ చేసి ఇక్కడికి డ్రాప్ చేయటం అనేది జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి. నేను షేప్ని సెలెక్ట్ చేసుకున్నాను, డ్రాగ్ అండ్ డ్రాప్ ఎప్పుడైతే అన్నానో ఆటోమేటిక్గా సేమ్ మనకి ఆ నేమ్ రావడం అనేది జరుగుతుంది. సింబల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. మనం ఇక్కడ డమ్మీ షేప్ అని ఇస్తున్నాను. అలాగే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ పాయింట్ అని ఉంటుంది. ఇది ఏ డిజైన్ సాఫ్ట్వేర్లో అయినా సరే కామన్ గానే మీరు చూసేది. ఆ రిజిస్ట్రేషన్ పాయింట్ టాప్ లెఫ్ట్ లో ఉండాలా, బాటమ్ రైట్ లో ఉండాలా, అది సెంటర్ లో ఉండాలా, మనకు నచ్చినటువంటి ప్లేస్ లో మనం దాన్ని ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత మనకి అది ఏ రకమైనటువంటి సింబల్ని మీరు క్రియేట్ చేయబోతున్నారు, అది మూవీ క్లిప్పా, లేకపోతే ఇంటరాక్టివ్ బటన్ ఏదైనా చేయబోతున్నారా, లేకపోతే గ్రాఫిక్ అనేటువంటిది మనం చూడాల్సి ఉంటుంది. జనరల్గా సహజంగా ఏంటంటే ఏదైనా సరే యానిమేటెడ్గా ఉన్నప్పుడు సహజంగా దాన్ని మనం మూవీ క్లిప్ అనేటువంటి చేస్తాం. ఏవైనా సరే ఇంటరాక్షన్స్ అంటే క్లిక్ చేసినప్పుడు ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి జంప్ అవడం కానివ్వండి, లేదంటే ఏదైనా ఒక యాక్టివిటీ క్యారీ అవుట్ చేయాలన్నప్పుడు బటన్ కింద దాన్ని కన్వర్ట్ చేస్తుంటాం. అట్లా కాకుండా జస్ట్ స్టిల్గా ఏదైనా చూపించాల్సి వచ్చినప్పుడు సహజంగా గ్రాఫిక్లోనే ఉంటుంది. ప్రస్తుతానికి మనకి ఈ షేప్ స్టిల్లే కాబట్టి దాన్ని నేను మార్చట్లేదు, డిఫాల్ట్లోనే ఉంచాను. అయితే మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి ఇక్కడ ఒక అడ్వాన్స్డ్ అనే బటన్ ఉంది. ఎప్పుడైతే అడ్వాన్స్డ్ బటన్ క్లిక్ చేస్తారో యాక్షన్ స్క్రిప్ట్ రిలేటెడ్గా, అంటే యాక్షన్ స్క్రిప్ట్ నుంచి ఏదైనా మీరు కంట్రోల్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ పర్టికులర్ స్పేస్ అనేటువంటిది మనకి యూజ్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి మనం యాక్షన్ స్క్రిప్ట్ దాకా ఏమి రాలేదు కాబట్టి జస్ట్ ఫ్లాష్ ఇంట్రడక్షన్లో ఉన్నాం కాబట్టి సో దాన్ని మనం ఏం పట్టించుకోకుండా జస్ట్ సింపుల్గా ఓకే క్లిక్ చేయడం ద్వారా మీరు సింబల్ ఎలిమెంట్ని క్రియేట్ చేశారు. అయితే మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఐటమ్ ఇప్పుడు ఏదైతే ఇక్కడ మీకు ఆబ్జెక్ట్ కనపడుతుందో ఇప్పుడు దీన్ని మనం సింబల్ అనకూడదు అనమాట. సింబల్ ఎప్పుడు కూడా మీకు లైబ్రరీలో ఉన్నదాన్ని మాత్రమే సింబల్ అంటాం. ఏదైతే దాని నుంచి క్రియేట్ అయిందో బయటికి మీరు యాడ్ చేయడం జరిగిందో, ఇప్పుడు చూడండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం 3 ఆబ్జెక్ట్స్ కనపడుతున్నాయి, కానీ ఇక్కడ సింబల్ లైబ్రరీలో మాత్రం ఒకటే ఉంది. అంటే ఈ 3 ఆబ్జెక్ట్లని కంట్రోల్ చేసేటువంటి మాస్టర్ ఒకటే ఇక్కడ. కాబట్టి ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఉదాహరణకి ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు ఇది 10 కిలోబైట్స్ అయితే మళ్ళీ ఇంకొక 10 కిలోబైట్స్ ఇక్కడ తీసుకోదు. మొత్తానికి మూడిటి కలిపి ఒక 10 కిలోబైట్స్ కిందగానే స్టోర్ అవుతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ దాని పేరెంట్ ఏదైతే ఉందో మనకి అది సింబల్ కింద లైబ్రరీలో స్టోర్ అయ్యి ఉంది. దీని నుంచి డిరైవ్ అయినటువంటి ప్రతిదాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ మనం ఇన్స్టాన్సెస్ అని పిలుస్తాం. ఇన్స్టాన్స్, సింబల్ అండ్ ఇన్స్టాన్స్, ఇది టెర్మినాలజీ అనమాట. సో సింబల్ ఇన్స్టాన్సెస్ మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. మీరు జాగ్రత్త సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ ఇన్స్టాన్స్ ప్రాపర్టీస్ అనేటువంటిది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొట్టమొదటి క్లిక్ చేయగానే ఆబ్జెక్ట్ ఎక్స్ పొజిషన్, వై పొజిషన్ వచ్చేసినాయి. విడ్త్ హైట్ సేమే ఉంటాయి ఎందుకంటే మనం ఏం చేంజ్ చేయలేదు కాబట్టి. సో ఈ విధంగా మనకి ఇక్కడ చూడండి ఇన్స్టాన్స్ ఆఫ్ డమ్మీ షేప్ అని ఉంది. అంటే ఈ మూడిటికి కూడా షేప్ ఒకటే, డమ్మీ షేప్ అనేది. సో ఇది సింబల్, ఇవి ఇన్స్టాన్సెస్. సో మళ్ళీ ఏదైనా మార్పు చేయాలనుకోండి నెక్స్ట్ టైం ఎప్పుడైతే మనం డమ్మీ షేప్ అనేటువంటి దాని మీద డబుల్ క్లిక్ చేస్తామో జాగ్రత్తగా గమనించినట్టయితే మీరు నేను సింబల్ ఎడిటింగ్ మోడ్లోకి వచ్చాను. సో ఇక్కడ మనం జూమ్ టూల్ యూజ్ చేసుకొని కొంచెం క్లోజప్లోకి వెళ్ళొచ్చు. అదేవిధంగా హ్యాండ్ టూల్ యూజ్ చేసుకొని ఈ విధంగా ప్యాన్ చేయొచ్చు స్క్రీన్ని. ఎప్పుడైతే మనం సెలక్షన్ టూల్ యూజ్ చేసి అడ్జస్ట్ చేస్తామో జాగ్రత్తగా గమనించండి. నేను ప్రస్తుతానికి నాకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే అడ్జస్ట్ చేసేసి మళ్ళీ బ్యాక్ టు సీన్ 1 అంటామో ఆటోమేటిక్గా జాగ్రత్తగా గమనించండి మొత్తం ఇన్స్టాన్సెస్ మొత్తం కూడా చేంజ్ అయినాయి. యాక్చువల్గా మీరు చేసింది ఏంటి, ఈ డమీ షేప్ అనేటువంటి సింబల్ మీద డబుల్ క్లిక్ చేసి సింబల్ ఎడిటింగ్ మోడ్లోకి వెళ్ళి, ఎలా తెలుస్తుంది మనం సింబల్ ఎడిటింగ్ మోడ్ కనగానే డబుల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా లెవెల్ చేంజ్ అవుతారు. జాగ్రత్తగా చూడండి మీరు ఇక్కడ డాక్యుమెంట్ టైటిల్ ఏరియా, అదే మన స్టేజ్ టైటిల్ ఏరియా జాగ్రత్తగా గమనించినట్టయితే
ఆ స్టేజ్ టైటిల్ ఏరియాలో చాలా క్లియర్గా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది. సీన్ 1లో డమ్మీ షేప్లోకి ఎంటర్ అయ్యి ఉన్నారు మీరు. మీకు నచ్చిన విధంగా దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఎప్పుడైతే మళ్ళీ సీన్ 1 మీద క్లిక్ చేస్తారో మళ్ళీ స్టేజ్కి వచ్చేసారు. రాగానే ఆటోమేటిక్గా అక్కడ మీకు ఇన్స్టాన్సెస్ మొత్తం కూడా చాలా క్లియర్గా కనపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి లైబ్రరీ విండో అనేటువంటిది చాలా చాలా యూజ్ అవుతుంది. అయితే ఎంతసేపటికి మనం ఇక్కడ నుంచి క్రియేట్ చేయడమే కాదు, ఈవెన్ మనం ఏదైనా సరే ఒకటి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఫ్లాష్లో ఇంపోర్ట్ టు స్టేజ్, డైరెక్ట్గా స్టేజ్కి ఇంపోర్ట్ చేయాలా, లేదంటే మొట్టమొదట లైబ్రరీలోకి ఇంపోర్ట్ చేసుకొని దాని అవసరం ఉంటే తర్వాత స్టేజ్లోకి యాడ్ చేస్తారా అనేటువంటి ఒక చిన్న ఆప్షన్ మీకు ఉంటుంది. చాయిస్ ఈజ్ యువర్స్, అది మీకు ఎట్లా కావాలంటే అట్లా. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇంపోర్ట్ టు స్టేజ్ అన్నాం అనుకోండి, అది స్టేజ్లోకి రావటం అంటే లైబ్రరీలోకి రాదని కాదు, ఆటోమేటిక్ లైబ్రరీలో ఒక కాపీ క్రియేట్ అయిన తర్వాత స్టేజ్ మీకు వచ్చేస్తుంది. కానీ ఇంపోర్ట్ టు లైబ్రరీ అంటే అట్లా కాదు, మొట్టమొదటి లైబ్రరీలోకి వస్తుంది, లైబ్రరీలోకి వచ్చిన తర్వాత మీకు అవసరం అనిపిస్తే అది ఆ పర్టికులర్ సీన్లో కానీ లేదా ఆ పర్టికులర్ ఈవెంట్లో దాన్ని అవసరం అనిపిస్తే దాన్ని యూజ్ చేయొచ్చు, లేదంటే వదిలేయచ్చు అనమాట. సో జాగ్రత్తగా మీరు ఇంపోర్ట్ టు స్టేజ్ కానీ ఆర్ లైబ్రరీ కానీ ఇట్లాంటి ఆప్షన్స్ యూజ్ చేయటం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకి కొన్ని సమయాల్లో. ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నా అంటే శాంపుల్ పిక్చర్స్లోకి వెళ్తున్నాం. పెంగ్విన్స్ అనేటువంటి ఇమేజ్ని తీసుకోవాలనుకుంటున్నాను నేను. ఎప్పుడైతే ఓకే అంటారో జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు పెంగ్విన్స్ ఇక్కడికి వచ్చేసినాయి. అట్ ద సేమ్ టైం లైబ్రరీ ప్యాలెట్లో చూస్తే దాని రిలేటెడ్గా ఒక సింబల్ అయితే క్రియేట్ అయింది. అయితే ఏంటంటే ఒక్కొక్కసారి మన లైబ్రరీలో మనం డ్రాయింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, పిక్చర్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి వీడియో క్లిప్లు ఉంటాయి. అంటే బికాజ్ ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాం, ఫ్లాష్ అనేది ఒక రిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ కాబట్టి రకరకాల మీడియా ఎలిమెంట్స్ యూజ్ చేస్తుంటారు. కాబట్టి వాటిని ఆర్గనైజ్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ ఫోల్డర్ అనేది చాలా మంది దీన్ని యూజ్ చేయరు అనమాట. సో కొంచెం యూజ్ చేయడం అనేది మంచి పద్ధతి. పిక్చర్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. అదేవిధంగా ఇంకో ఫోల్డర్ తీసుకొని దీనికి వీడియోస్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. అలాగే ఇంకో ఫోల్డర్ తీసుకొని ఇంటరాక్టివిటీ అనే ఒక ఫోల్డర్, ఇట్లా మనకు నచ్చినట్టుగా మన రిక్వైర్మెంట్ బట్టి ఫోల్డర్ క్రియేట్ చేసుకొని తర్వాత ఈ ఫైల్స్ని ఆ పర్టికులర్ ఫోల్డర్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ద్వారా మీరు చాలా చక్కగా మీకు ఉన్నటువంటి కాంటెంట్ని ఆర్గనైజ్ చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లైబ్రరీ విండో అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోండి. ఇదే కాకుండా మనకి హ్యాండ్ టూల్ అండ్ జూమ్ టూల్ ఆల్రెడీ కొన్ని సాఫ్ట్వేర్స్లో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు ఎప్పుడైనా సరే స్క్రీన్ని మూవ్ చేయాలనుకున్నప్పుడు ఇటు అటు మనకి జనరల్గా స్క్రోల్ బార్స్ అనేటువంటివి ఉంటాయి. అవి కాకుండా మనం హారిజాంటల్ వర్టికల్ స్క్రోల్ బార్స్ యూజ్ చేయడం ద్వారా కూడా చక్కగా దాన్ని స్క్రీన్ని మూవ్ చేసేటువంటి అవకాశం మనకి ఇక్కడ కల్పించబడింది. అవే కాకుండా మనకి జూమ్ టూల్ ఉంటుంది, డైరెక్ట్గా క్లిక్ చేస్తే జూమ్ ఇన్ అంటాం, అదేవిధంగా ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే జూమ్ అవుట్ అంటాం. ఇవే కాకుండా మనకి షార్ట్ కట్స్ కంట్రోల్ మైనస్ కానివ్వండి, కంట్రోల్ ప్లస్ కానివ్వండి, వ్యూ మెనూలో మనకు ఉంటాయి అన్నమాట. జూమ్ ఇన్, సో అలాగే జూమ్ అవుట్, అలాగే మ్యాగ్నిఫికేషన్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. షో ఫ్రేమ్ ఉంది, షో ఆల్ ఉంది, పర్సంటేజెస్ ఉన్నాయి, ఫిట్ ఇన్ విండో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మనం ఈ జూమ్ మీద క్లిక్ చేసి ఫిట్ ఇన్ విండో అంటామో టోటల్గా ఒక విండో మొత్తానికి అది ఫిట్ అవటం అనేది జరిగింది అనమాట. అట్లా కాకుండా షో ఫ్రేమ్ అని ఎప్పుడైతే అంటామో టైట్గా మనకి ఎంతవరకు అయితే మనకి డిస్ప్లే అవుతుందో కాంటెంట్ అంతవరకు మనకి అది ఇక్కడ కనపడటం అనేది జరిగింది. ప్రస్తుతానికి మీకు అర్థం అవడం కోసం ఏం చేస్తున్నా అంటే నేను కొంచెం సైజ్ తగ్గిస్తున్నాను దీన్ని, సో దట్ మీకు చాలా క్లియర్గా అసలు ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంటుంది. కొంచెం అవుట్ సైడ్కే ఉంచాను. ఎప్పుడైతే మనం షో ఆల్ అంటామో ఎవ్రీథింగ్ అన్ని, ఈవెన్ ఒక్కొక్కసారి ఏంటంటే మనం కొన్ని ఆబ్జెక్ట్స్ని బయట వైపు కూడా డ్రా చేస్తుంటాం క్రియేట్ చేయడం కోసం. ఆ సిచ్యువేషన్లో మనం షో ఆల్ అని ఎప్పుడైతే అంటామో ఎవ్రీథింగ్ ఈవెన్ అవుట్ సైడ్ ఉన్నా కూడా మనకి చాలా క్లియర్గా కనపడతాయి. అట్లా కాకుండా ఫిట్ ఇన్ విండో అని ఎప్పుడైతే అంటామో ఎగ్జాక్ట్ విండోలోకి ఫిట్ అయిపోతుంది. అలాగే షో ఫ్రేమ్ అని ఎప్పుడైతే అంటామో జస్ట్ వెరీ స్మాల్ చేంజ్ అండి, జాగ్రత్తగా గమనించండి. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ బార్డర్ వరకు మనకి నార్మల్ విండోకి షో ఫ్రేమ్కి చాలా స్లైట్ డిఫరెన్స్ అనమాట. ఆ పర్టికులర్ ఫ్రేమ్లో ఉన్నటువంటి కాంటెంట్స్ మొత్తం కూడా మనకి డిస్ప్లే అవుతాయి షో ఫ్రేమ్లో. అటు కాకుండా పూర్తి విండో వరకు డిస్ప్లే అవ్వాలన్నప్పుడు జనరల్గా ఫిట్ ఇన్ విండో అంటాం. ఇవేవి కాకుండా మనం పర్సంటేజ్ వైజ్ 25 లేదంటే 50, 100, 200 రకరకాల పర్సంటేజెస్ మనకి ఉండటం అనేది జరుగుతుంది. సో మనకు నచ్చినట్టుగా మనం చేయొచ్చు. అదేవిధంగా హ్యాండ్ టూల్ మీద డబుల్ క్లిక్ చేయడం ద్వారా ఫిట్ ఇన్ విండో అనేటువంటి ఆప్షన్ యూజ్ చేయొచ్చు. అలాగే జూమ్ టూల్ డబుల్ క్లిక్ చేయడం ద్వారా మనకి ఫిట్ టు ఫ్రేమ్ అనేటువంటి ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఈ విధంగా ప్రతిదానికి కూడా మనకి షార్ట్ కట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం జూమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నుంచి మనం ఇందాక మనం క్రియేట్ చేసాం ఫోల్డర్స్ లైబ్రరీ ప్యానల్, ఇంటరాక్టివిటీ అని, పిక్చర్స్ అని, వీడియోస్ అని. సో ఎప్పుడైతే క్రియేట్ చేసామో ఆటోమేటిక్గా
సింబల్స్ అనేటువంటి ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది. దాంట్లో మనకు ఉన్నటువంటి సింబల్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా సీన్స్ కనుక ఏమైనా ఉన్నట్టయితే మన డిజైన్లో సీన్స్ కూడా డిస్ప్లే అవుతాయి. ఆ ప్రజెంట్ ఏ సీన్లో మీరు వర్క్ చేస్తున్నారు అనేది ఇక్కడ సీన్ ఆప్షన్ చూసి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈవెన్ ఫైల్కి ఏదైనా టైటిల్ ఉందా లేదా, ప్రాపర్ నేమింగ్ అంత కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి కూడా మన ఈ స్టేజ్ టైటిల్ ఏరియాని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఫ్లాష్ ఇంటర్ఫేస్లో మనకి ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు సింపుల్గా ఏదైనా సరే కాంటెంట్ ఏదైనా సరే మీకు నచ్చినటువంటి కాంటెంట్ తీసుకొని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ videovillas.com.